నేను ఎక్కడో చూశాను వినాయకుడి నామాల్లో ఏది దొరక్క ఇందాక మధ్యాహ్నం బయటికి ఎడుతూ చూసే స్కంద పూర్వజ రెస్టారెంట్ అండ్ ఇంకోటి పెట్టారు, నమ శివాయ అనుకున్నాను. నేను తణుకు పవిత్రం అయిపోయిందిరా అనుకున్నాను. అసలు ఆ స్కంద పూర్వజకి అర్థం చెప్పమనండి పెట్టిన వాడిని, తెలియదు. ఎవడో చెప్తాడు జ్యోతిష్యునికి ఎస్తో పెడితే కలిసి వస్తుందని చెప్తాడు. ఎస్ అంటే సారా కాబట్టి. బారు ఉండేదానికి పేరు స్కంద పూర్వజ, ఇంకెంతకంటే ఏం దొరకలేదా? నేను చూసి ఆశ్చర్యపోయాయి, ఇంత దారుణంగా ఉంది భక్తి అని. స్కందుడు అంటే కుమారస్వామి, ఆయనకంటే ముందు పుట్టాడు వినాయకుడు. ఆయన గౌరవించే విధానం మనం బారులోనా? మన పూజలు ఇలాగే ఉంటాయి. దేవుడు అంటే మన దృష్టిలో ఏమిటి అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం బతికేయచ్చు. ఈ చేసిన వాటిలో వ్యవహారాలన్నీ ఆయన సరి చేసుకుంటాడు. ఎందుకంటే తొండం దగ్గర పువ్వు పెట్టేస్తే గొడవ వదిలిపోతుంది. అది తేలికైన పని. ఎంత పువ్వు పెట్టావు, ఎంత తొండానికి పెట్టావు, ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటాం మనం. ఇక అక్కడి నుంచి తొండం పూజ, రేపు ఆంజనేయ స్వామి వస్తే తోక పూజ. అసలు హనుమంతుడి జీవితం ఏమిటి, వినాయకుడి జీవితం ఏమిటి, మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలి? ఇది అక్కర్లేదు. ఇంకా దాని నుంచి బయటపడడమే చైతన్యం. ఈ తోకలు తొండాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవడమే చేదస్తం. ఈ 3 రోజులు మనం విష్ణు సహస్రాన్ని చైతన్యపూర్వకంగా చెప్పుకుంటాం, చేదస్తం వదిలించే విధంగా చెప్పుకుంటాం. ఎంత తేలిక భగవన్మూర్తిని తయారు చేయడం నువ్వు మనస్సు దృష్టి పెడితే అంటే పసుపు ముద్ద తీసుకుంటే చాలంతే. పసుపు ముద్దలోన పరమ పావనమూర్తి కొలువు తీరినాడు కొలువరండు. అంత పావనమూర్తి, అంత జగదేక పావనుడు. గణానాం ద్వాగణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నూతిభిస్సీదసాదనం అని వేదంలోనే ప్రథమంగా ప్రార్థింపజేయబడినటువంటి బృహస్పతి స్వరూపం కూడా అయినటువంటి గణపతి ఇంత పసుపు మొద్దలో ఇమిడిపోతున్నాడండి. అది కూడా పసుపే. ఎందుకంటే పసుపు క్రిమి సంహారిణి. దేవుడు విగ్రహం దగ్గరికి ఎప్పుడు చీమలు దోమలు పురుగులు రాకుండా మనమే జాగ్రత్త పడాలి. ఆ విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు, ఆ విగ్రహానికి నైవేద్యాలు పెట్టేటప్పుడు, ఆ విగ్రహానికి పూజలు చేసేటప్పుడు, దానికి దండలు వేసేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోవాలి. నా దారిని నేను వేసేస్తానని 16 దండాలు దేవుడి మీద వేసేస్తే అందులో పురుగులన్నీ వినాయకుడి మీదే తిరుగుతూ ఉంటాయి. ఆయనకి చికాకు వచ్చేస్తుంది. ఎవడేమనండి నిన్న దండ అంటాడు. దేవుడి విగ్రహాన్ని మనం కాపాడుకోవాలంటే అది పురుగులు చేరకూడదు. అక్కడ చేరకుండా మనమే జాగ్రత్త పడాలి. అందుకే పసుపుతో వినాయకుడిని చేస్తే పురుగు చేరే సమస్యలే. చేరితే చచ్చిపోతుంది వెంటనే. పసుపు యాంటీబయాటిక్. పసుపు రాసుకుని స్నానం చేయమని అనడంలో ఉద్దేశమే అది. పసుపు యాంటీబయాటిక్. పైగా తడి తగిలిన చోట ఎప్పుడు పసుపు ఉండాలి. ఆడవాళ్ళకి ఎందుకు ఎక్కువ చెప్పారు అంటే ఆడవాళ్ళందరూ పూర్వం ఇంట్లోనే ఉండేవారు, వంట పనే చూసేవారు, గృహిణి అనేవారు. గృహిణి అంటే ఇంట్లోనే ఉంటుంది కదా, ఎప్పుడు నీటిలో ఉండేవారు. సహజంగా బావి దగ్గరికి వెళ్ళడం, నీళ్లు తెచ్చుకోవడం, ఇంట్లో వంట వండుకోవడం. వంటింట్లోనూ తడే, నువ్వు దగ్గర తడే, దారిలోనూ తడే, బతుకంతా తడే. మరి ఈ తడికి కాళ్ళు ఒరిసిపోతాయి సహజంగా. మీకు ఎప్పుడైనా వానలో తిరిగినప్పుడు కాళ్ళ మధ్యలో వేళ్ల మధ్యలో కనుక ఒరిసిపోయి నెరిసిపోయినట్టు కనపడితే చిన్న మందండి పసుపు నూనె రాయండి, వెంటనే తగ్గిపోతుంది. ఏం కంగారు పడక్కర్లేదు. దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. కాస్త నూనె పసుపు రాసి పైన కొద్దిగా నూనె రాసేస్తే అయిపోయాయి. కాస్త నూనె మధ్యలో మెల్ల రాసేసి దాని మీద పసుపు అంటించేస్తే అయిపోతుంది. అంత అరగంటలో పోతుంది. పసుపు నూనె అంత గొప్ప మందు. బొమ్మను కూడా పసుపుతోనే ఎందుకు చేస్తారు తమలపాకుతో అంటే పసుపు పవిత్రం అంటే అర్థం. పవిత్రం అంటే ఆరోగ్యం. దయచేసి గుర్తుపెట్టుకోండి. పవిత్రం అంటే ఆరోగ్యం, అపవిత్రం అంటే అనారోగ్యం. లక్ష్మీకరం అంటే ఆరోగ్యం, శని అంటే అనారోగ్యం. అంతకంటే శని అయినా ఒకడు ప్రత్యేకంగా ఉండి మన నెత్తిమి కూర్చోడు. పిచ్చి నమ్మకాలు పెట్టుకోవద్దు. వాడికి బోల్డు పనులు ఉన్నాయి. మన నెత్తిమి వాడు కూర్చుంటాడు. పైగా నా నెత్తి మీద అసలే కూర్చోడు, ఖాళీ లేదు. నన్ను పట్టుకునే ఇది శనికి లేదు, పట్టుకోలేడు. సాధ్యంగా జుట్టు లేదు, ఏం పట్టుకుంటాడు? అనవసర భయాలు పెట్టుకోవద్దండి. వాడు ఎవడు వచ్చి మన పట్టుకోడండి. అక్కడ శని అంటే అనారోగ్యం అమ్మ. గోళ్ళు కొరికితే శని అన్నారు. శని అంటే ఏంటి? నువ్వు గోళ్ళు కొరకడం చూసి వెంటనే శని నీ దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగుతాడా? వీడు గోళ్ళు కొరికాడు, వీడిని పట్టుకోవాలి, వాడికి పనే లేదా? నవగ్రహాల్లో ఒక గ్రహం శని, ఆ మాత్రం తెలియదా? సూర్యుడికి అతి దూరంగా ఉండేటువంటి గ్రహం శని, అతి నెమ్మదిగా నడిచేటువంటి గ్రహం శని. అందుకే శనిని సంస్కృతంలో శనైశ్చర అంటారు. శనై కంటే సంస్కృతంలో మెల్లగా. శనై అని కావ్యాల్లో ఉపయోగిస్తున్నట్టు మెల్లగా అని అర్థం. శనైశ్చరతీతి శనైశ్చరక.
నవగ్రహాల పరిస్థితి తెలిసే పెట్టారు ఆ మాటలు. వాళ్ళు శాస్త్రజ్ఞులే, వాళ్ళు కేవలం కవిత్వం చెప్పలేదు, ఊహించలేదు. వాళ్ళు తపోమయమైన దివ్య దృష్టితో నవగ్రహాలను మొత్తం పరిశీలించారండి మహర్షులు. ఇవాళ గొట్టాలు గొడుగులు పెట్టి వీళ్ళు ఎంత పరిశోధన చేస్తున్నారు. వాళ్ళు ఏ గొట్టాలు ఏ గొడుగులు లేకుండా మనస్సుని గొట్టంగాను గొడుగ్గాను సమస్తంగా చేసుకుని తపోమయమైన దృష్టితో చూశారు. కాబట్టి ఆ విషయాలు వాళ్ళకి తెలిసాయి. యోగాభ్యాసం చేసేవారు ఎవరైనా గట్టి అభ్యాసం చేసి పూరక కుంభకం అంటారు, గాలి పైకి పీల్చిన తర్వాత ఇక్కడే ఈ కుంభకంగా మధ్యలో ఆజ్ఞాచక్రం దగ్గర అట్టి పెట్టేటప్పుడు ఆ కుంభకాన్ని బాగా అభ్యాసం చేస్తే ఏళ్ల తరబడి వాడి దృష్టి ఆ వాయువు ఏమవుతుందంటే వాడు అక్కడ బతుకుండగానే అలా ఉండగానే ఈ బ్రహ్మరంధ్రం దాటి బయటికి ఎడుతుంది, కొద్దిసేపు బయట విహరించగలుగుతుంది. అప్పుడు సూర్యలోకాన్ని చంద్రలోకాన్ని చూడగలుగుతాడు. యోగాభ్యాసంలో అంత శక్తి ఉంది. మనం దాన్ని ఏదో ఆరోగ్యం కోసం, జిమ్ కోసం, జమ్మ కోసం, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ దరిద్రపు మాటలు వాడద్దు. ఇంగ్లీష్ వచ్చి మొత్తం జడగొట్టింది జనాన్ని. అపూర్వమైన, అతీతమైన, లోకాతీతమైన, గుణాతీతమైన ప్రయోజనాలని ఇంగ్లీషు భాష కారణంగా ఒట్టి శరీరం కోసం, ఆరోగ్యం కోసం, ఆడాళ్ళని ఆకట్టుకోవడం కోసం ఈ దిక్కుమాలిన మాటలన్నీ వచ్చాయి ఇక్కడ. ఎందుకు ఈ ఫిజికల్ ఫిట్నెస్? దేనికి? ఎవరి ముందో పోజు కొట్టడానికా? నీ శారీరకమైన ఆరోగ్యం అంతా ఎందుకు అంటే ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. అదే ఆంగ్లంలో నీ ఆరోగ్యమైన శరీరం ఉంటే ఆరోగ్యమైన మనస్సు ఉంటుంది. ఆరోగ్యమైన మనస్సు అంటే భగవంతుని చేరే మనస్సు, లౌకిక విషయాలు ఆలోచించే మనస్సు కాదు. లౌకిక విషయాలు ఆలోచిస్తే అనారోగ్యమే. అలాగే వాళ్ళు కనిపెట్టారని చెప్పి శనైశ్చరహ అని పేరు పెట్టారు. శాస్త్ర విజ్ఞానం కాదా అది? వాడెవడో శాటర్న్ అంటే సైన్యం, శని శాస్త్రం అయిపోయి శని అంటే సైన్యం కాకుండా పోయిందా, శాస్త్రం కాకుండా పోయిందా? అలాగా నెమ్మదిగా సంచరిస్తాడు కాబట్టి మనకి శని పట్టింది. శని మహర్దశ నడుస్తూ ఉంటే జరిగిన ప్రతి పరిణామము కూడా బాధగా ఉంటుంది. ఎందుకంటే నెమ్మదిగా సాగుతోంది. ట్రాఫిక్ జామ్లో ఉంటే ఎలా ఉంటుంది? హైదరాబాద్ రండి చూపిస్తా, శని పెట్టినట్టే ఉంటుంది. అదే ట్రాఫిక్ జామ్లో ఆగకుండా కారు వెడుతోంది అనుకోండి, ఎంతో కొంత అంగుళం వెడుతోంది అనుకోండి, మనకు అంత చికాకు రాదు. ఆగిపోయింది అనుకోండి, డ్రైవర్లను మీరు గమనించండి, బై అంటాడు. ఏం బై అంటావయ్యా? ముందు 16 ఉంటే అదో పిచ్చి. ఫారిన్లో అయితే గోమె కొట్టి లోపల వేసేస్తారు. నువ్వు ఎందుకు హార్న్ కొట్టావు? కొట్టినవారు అమెరికాలో అక్కడ హార్న్ కొడితే నేరం అక్కడ. మన దగ్గర కార్లకు హార్నే పని చేస్తుంది, ఇంకేం పని చేయదు. టైర్లు ఉండవు, స్టీరింగ్ ఉండవు, హార్న్ మాత్రం గట్టిగా ఉంటుంది. ఊరికే మోగిస్తాడు. ముందు 16 ఉన్నాయని తెలుసు, ట్రాఫిక్ ఆగిపోయింది తెలుసు. నువ్వు మోగిస్తే ఏం చేస్తాడు ఎదుటివాడు? అంటే ఈ మోగించడం ఎందుకంటే అసహనం అంతకంటే ఏం లే. అక్కడ ఏం జరగదని తెలుసు. పట్టుకోవాలి. విష్ణు సహస్రం కూడా సహిష్ణుర్ జగదాదిజగ అంటారు. సహిష్ణు సహనం కలిగి ఉంటేనే భగవంతుడు కనపడతాడు. పని మనిషి ఒక్క పూట రాలేదమ్మా, రాదు, ఇది ఇంతే, ఎప్పుడు ఇంతే, చచ్చిపోతున్నాం చేయలేక, దీన్ని మార్చేయాలి. ఇంత అసహనానికి లోనయ్యావు తల్లి, తోముకోవడం తప్పిందా? మళ్ళీ అది తర్వాత ఎప్పుడో మర్నాడు వచ్చిందనుకోండి, ఏమన్నా అంటే మానేస్తుందేమో అని చెప్పేసి మంగళహారతి అని హారతి పట్టు కూర్చోవడం అక్కడ. అది వచ్చేటప్పుడు మంగళహారత, అది లేనప్పుడేమో దాన్ని తిట్టుకోవడమా? దేనికి ఇవన్నీ? ఇదే అసహనం అంటే. ఆపేయి, నీ పని నువ్వు చేసుకోక తప్పదు, ఉత్సాహంగా చేసేసుకో. ఈ పెట్టే రేవేదో వచ్చాక పెట్టు, దాని సంగతి నీ సంగతి తెలిపోతుంది. సహనం అంటే అదే, ఎలాగో చేసుకోవడం తప్పనప్పుడు ఈ అసహనం దేనికి? ఆ అసహనంలో మనం ఎలాగైతే చిందులేస్తామో ట్రాఫిక్ జామ్లో డ్రైవర్ కూడా అంతే చిందులేస్తాడు. చిందులేస్తే ఉపయోగం ఒకటి వెళ్ళదు కదా. అంటే ట్రాఫిక్ జామ్లో ఎంత ఇరుక్కున్నా మీరు గమనించండి, కారు ఎంతో కొంత నడుస్తుంటే మనకి ఇబ్బంది లేదు, కానీ ఆగితే ఇబ్బందిగా ఉంటుంది. శనిగ్రహం ఎంత నెమ్మదిగా నడుస్తుంది అంటే ఆగిపోయినంత నెమ్మదిగా నడుస్తుంది. భూమికి సూర్యుడు చుట్టూ తిరగడానికి 1 ఏడాది పడితే శనికి ఏకంగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. ఓ 10 ఏళ్ళు, కనీసం 10 ఏళ్ళు పడుతుంది శాస్త్రజ్ఞులు చెబుతారు. అంత తేడా ఉంది. అందుకని శని మహర్దశ మనకి ఏదో పట్టేసినట్టు, పీకేస్తున్నట్టు, గొడవ పడిపోతున్నట్టు ఏమీ లేదు, మామూలుగానే ఉన్నావు. నీకు ఆ దశ పట్టిందని ముందు తెలుసుకోవడం వల్ల కాఫీ పట్టుకురావడం ఆలస్యం అనేసి శని. అందుకే కాఫీ రావడం. శనికి కాఫీకి సంబంధం ఏంటి? తాగేవాడు శని, ఇచ్చేవాడు కాదు. ఇలాగే అనుకుంటాం మనం, అంతకంటే ఏమి లేదు. శని అంటే అనారోగ్యం, లక్ష్మీప్రదం అంటే ఆరోగ్యం. అంతేగాని లక్ష్మీది వచ్చి నీ ఇంట్లో కూర్చోదు, ఆవిడకేం పని లేదు, వైకుంఠంలో ఉంది ఆవిడ. గోళ్ళు కొరకడం శని ఎందుకంటారంటే, గోళ్ళు కొరక్కపోతే గోళ్ల మధ్యలో మట్టి చేరుకుంటుంది, తడి ఎలాగూ ఉంటుంది. తడి మట్టి కలిపితే బ్యాక్టీరియా క్రిములు పుట్టవాండి, మళ్ళీ కోరుకుతావు కదా నోట్లో పెట్టే లోపలికి వెళితే ఆహార నాళంలోకి వెళ్ళి లోపల అనారోగ్యం చేసింది, లివర్ పాడైంది. అందుకని గోళ్ళు కొరికితే శని అన్నారు. అందుకని గోళ్ళు కొరకడం వల్ల ఐశ్వర్యాలు పోతాయని కాదు, ఐశ్వర్యం ఏం పోదు. దానికి ఐశ్వర్యానికి సంబంధం లేదు. ఐశ్వర్యం పోతుంది. అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెడతావు కదా, 6 ఎకరాలు అమ్మిస్తాడు వాడు, అందుకని పోతుంది, ఆ రకంగా పోతుంది.
అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది. లక్ష్మీప్రదం అంటే ఆరోగ్యం, శని అంటే అనారోగ్యం, అంతకంటే ఏం లేదు, కంగారు పడక్కల. అలాగే పవిత్రం అంటే ఆరోగ్యం, అపవిత్రం అంటే అనారోగ్యం, అంతే. అంతకుమించి ఆలోచించదు దాని గురించి. ఇక అది ఇంట్లో ఉంటే ఏదో జరుగుతుంది, ఏమీ జరగదు. మన ఇద్దరం ఉంటేనే ఇంట్లో ఏం జరగలే, మొత్తం ఆకుల వల్ల పువ్వుల వల్ల జరుగుతాయి పిచ్చి మాటలు. కానీ ఇద్దరు మొహాలు ఉన్నారు ఇక్కడ, మొగుడు పెళ్ళాను, ఏమీ జరగట్లేదు, దెబ్బలాటలు తప్ప. ఇంక వస్తువుల వల్ల ఏం జరుగుతాయి? ఈ పుస్తకం వింటూ ఉంటే పుణ్యం, ఈ విగ్రహం వింటూ పుణ్యం, అవన్నీ పిచ్చి నమ్మకాలే. ఏ విగ్రహాలు ఉండని, ఏ పుస్తకాలు ఉండని, నువ్వు మొత్తం ఇల్లంతా దీపాలెట్టే కొంపలు అంటుకుపోతాయి తప్ప కొంపేం బాగుపడదు. నీ మనసు మార్చుకోవలసిందే, బుద్ధి మార్చుకోవలసిందే. అది పెడితే శుభం, ఇది తీసేస్తే అశుభం, ఈ పిచ్చి మాటలు దయచేసి నమ్మకండి. దీనివల్లే జాతి మొత్తం పాడవుతాం. అంత దేవుణ్ణి పసుపు ముద్దలో పెట్టి ఎందుకు చేస్తారు అంటే, దేవుణ్ణి తయారు చేయడం ఇంత తేలికయా, చేరుకోవడం కష్టం. కానీ నీకు అర్థం కావట్లేదు. పసుపు ముద్ద, మళ్ళీ అక్కడ క్రిములు చేరకుండా ఆయన్ని సేవిస్తే చాలు. వినాయకుడు లక్షణం ఏమిటంటే, అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైన ఊరుకొనడు, వేరు కోరుకొనడు. వినాయక చవితి